బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుతోంది. నగరంలోని పలు పబ్బుల్లో నార్కోటిక్స్ పోలీసులు సోదాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ జోరా పబ్లో తనిఖీలు చేశారు. నలుగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టుగా పోలీసులు తెలుపుతున్నారు. ఇక డ్రగ్స్ తీసుకున్న వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దుర్గం చెరువులోని ఆలివ్ బి స్ట్రో పబ్లోను సోదాలు నిర్వహించారు. మొత్తం 11 మంది డ్రగ్స్ సేవించినట్టుగా గుర్తించారు. ఇటీవలే డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ సింగ్ ను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. డ్రగ్స్ ఈ పదం వినబడకుండా తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్ గా చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా నార్కోటిక్స్ బ్యూరో డిపార్ట్మెంట్ ఏర్పాటు చేశారు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి సంబంధించి పెద్ద ఎత్తున వారికి ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. వాహనాలు కేటాయించారు. పోలీస్ స్టేషన్లు కూడా వాళ్ళకి కేటాయించడం చూసాం. సో వారందరినీ కూడా ప్రత్యేకంగా నిఘా వేసి పబ్బుల మీద మెరుపు దాడులు చేస్తుంది ఈ టీం. సో మొత్తం మీద ఈ డ్రగ్ ఫ్రీ స్టేట్ గా చేయాలని ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్న నేపథ్యం కనబడుతోంది. మరోవైపు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇటీవల భేటీ అయినప్పుడు ఇదే అంశం మీద కూడా చాలా ప్రతిష్టాత్మకంగా మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. అయితే కొందరు డ్రగ్ పెడ్లర్లు మాత్రం యథేచ్ఛగా డ్రగ్స్ ని విక్రయిస్తున్నారు, డ్రగ్స్ ని సేవిస్తున్నారు. మరికొంతమంది దానికి అలవాటు పడేటువంటి వ్యసన పరులు. సో మొత్తం మీద నిన్న రాత్రి పలు పబ్బుల్లో కూడా సోదాలు నిర్వహించారు. దుర్గం చెరువు సమీపంలోని ఆలివ్ బిస్ట్రో పబ్లో సోదాలు నిర్వహిస్తే 11 మంది డ్రగ్స్ పాజిటివ్ గా గుర్తించారు. మరోవైపు జూబ్లీహిల్స్ లోని జోరా పబ్లో తనిఖీలు చేస్తే 4గురికి పాజిటివ్ గా వచ్చింది. సో మొత్తం మీద ఒక్కరోజే రాత్రి మెరుపు దాడి చేసినటువంటి నేపథ్యంలో 15 మంది పట్టుబడ్డారు. 15 మందిని కూడా ప్రస్తుతం పోలీసు అదుపులో ఉన్నారు. మీరు చూస్తున్న ఆర్టీ స్క్రీన్ పైన రాత్రి దొరికినటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా. కొందరు అమ్మాయిలు కూడా ఉన్నారు, మరికొందరు అబ్బాయిలు కూడా ఉన్నారు. సో మొత్తం మీద 15 మందిని నా 2 పబ్లలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్, దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి మధు అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. ఎస్ మధు, సో ఏంటి నార్కోటిక్స్ బ్యూరో ఇప్పటికే చాలా క్లియర్గా ముందుకెళ్తోంది. ఆ డిపార్ట్మెంట్ని రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకెళ్లి డ్రగ్స్ నివారించాల్సి కోరడం జరిగింది. మరోవైపు రోజు రోజుకి ఈ డ్రగ్స్కి సంబంధించిన అంశం ప్రతిరోజు నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. సో ఎంతమంది అదుపులోకి తీసుకున్నారు, వారిలో ఎవరైనా ప్రముఖులు ఉన్నారా, వారి వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? ఎగ్జాక్ట్ నిజంగానే డ్రగ్స్ పైన ఉక్కు పదము సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టింది. నార్కోటిక్స్ విభాగం చాలా యాక్టివ్ గా పనిచేస్తా ఉంది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం ఏదైతే ఉందో దాడులు చేస్తా ఉన్నారు. గోవా నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వివిధ మార్గాల ద్వారా రాష్ట్రానికి డ్రగ్స్ ఏ రూపేణా ఇక్కడ సప్లై అవుతున్నాయి అనేటువంటిది ఆ చైన్ లింక్ పైన దృష్టి పెట్టారు. గతంలో డ్రగ్స్ అమ్ముతూ తర్వాత డ్రగ్స్ సప్లై చేస్తూ ఎవరైతే పట్టుబడ్డారో వారి దగ్గర ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం నిఘా వర్గాలు ఇచ్చేటువంటి సమాచారం ద్వారా పూర్తి స్థాయిగా దృష్టి పెట్టారు. ఇప్పటికే హైదరాబాద్ లో పలు సందర్భాల్లో డ్రగ్స్ పట్టుబడతా ఉన్నాయి. రీసెంట్ గానే చూసాం రకుల్ ప్రీత్ సింగ్ సినీ నటి తమ్ముడు ఆయన అరెస్ట్ అయ్యారు. డ్రగ్స్ ఆయనతో పాటు చాలా మంది ప్రముఖులు, కొంతమంది ఇండస్ట్రీలకు సంబంధించిన వాళ్ళు. అయితే వరుసగా డ్రగ్స్ దొరకడానికి గల కారణాలు ఏంటి, ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ సప్లై అవుతున్నటువంటి దానిపైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది. దాన్ని అణిచివేయడానికి హైదరాబాద్ లో పలు పబ్బుల్లో నిన్న వీకెండ్ కావడము, సండే కావడంతో పోలీసులు పూర్తి సమాచారంతో సోదాలు చేశారు. ఆ సోదాల్లో డైరెక్ట్ గా పబ్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. జోరా పబ్ లో జూబ్లీస్ లో ఉన్నటువంటి జోరా పబ్ కావచ్చు, దుర్గం చెరువు పక్కనే ఉన్నటువంటి ఆలివ్ బిస్ట్రో అనేటువంటి మరొక పబ్ లో కూడా సోదా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు. మొత్తం దాని వారికి పాజిటివ్ కూడా రావడం దీంట్లో కోసమేరు. అయితే మొత్తం 11 మంది డ్రగ్స్ తీసుకున్నట్టుగా గుర్తించారు. వారిని నోటీసులు ఇచ్చి వారికి అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఎన్ని రోజుల నుంచి వీళ్ళు డ్రగ్స్ సేవిస్తున్నారు, వీరికి ఎవరెవరు సప్లై చేస్తున్నారు, వీటిపైన దృష్టి పెట్టుతున్నారు. 2 వేర్వేరు పబ్బుల్లో సుమారుగా 15 మందికి పాజిటివ్ వచ్చినట్టుగా పోలీసులు తెలుపుతున్నారు. సో వారిలో ఎవరెవరు ఉన్నారు, ఎవరైనా ప్రముఖులు ఉన్నారా, వారికి సంబంధించిన వివరాలు తెలుస్తున్నాయా? ఎగ్జాక్ట్లీ అత్యున్నత ఆర్థికంగా అత్యున్నత వర్గాలే ఈ డ్రగ్స్ సేవిస్తా ఉన్నట్టుగా గుర్తించారు. గతంలో మనం చూసాం. ఇది చాలా పెద్ద ఎత్తున ఒక్కొక్క గ్రాము కొన్ని వేల రూపాయలు, 6,000 నుంచి 10,000 రూపాయల మధ్యలో దీనికి సంబంధించినటువంటి క్రయ విక్రయాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని చాలా సంపన్న వర్గాలు, ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వాళ్ళు దీనికి ఎక్కువగా అడిక్ట్ అవుతా ఉన్నారు. వీళ్ళందరినీ గ్రూప్స్ గా డివైడ్ చేయడం, పార్టీలు నిర్వహించడము, అక్కడ వీరికి డ్రగ్స్ సప్లై చేయడం ఇలా జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రోజు నిన్న దొరికినటువంటి వాళ్ళలో ఎవరున్నారు అనేటువంటిది పోలీసులు ఇంకా వివరాలు వెల్లడించలేదు. త్వరలోనే ఎవరు దీన్ని సప్లై చేస్తున్న వాళ్ళు ఎవరు, దాన్ని ఎవరు డ్రగ్స్ సేవించారు, వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. చూస్తా ఉన్నాం. ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి వరుసగా డ్రగ్స్ పైన దాడులు చేస్తా ఉన్నాం. డ్రగ్స్, గాంజా వీటన్నిటిపైన నార్కోటిక్స్ విభాగం చాలా వేగంగా నిన్న 2 పబ్బుల్లో డ్రగ్స్ దొరకడం అనేది కలకలం రేపుతా ఉంది. రైట్ మధు.
సో మొత్తం మీద నిన్న యాంటీ నార్కోటిక్స్ విభాగం రెండు పబ్లపై కూడా మెరుపు దాడులు చేసింది. ఒకటి జూబ్లీ హిల్స్లోని జోరా పబ్లో, మరొకటి దుర్గంచెర సమీపంలోటువంటి ఆలివ్ బిస్ట్రో పబ్లో కూడా 2 చోట్ల తనిఖీ చేసిన నేపథ్యంలో ఆలివ్ బిస్ట్రో పబ్లో సుమారుగా 11 మంది డ్రగ్స్ తీసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. వారందరూ కూడా పాజిటివ్ వచ్చింది. ఇక జోరా పబ్ జూబ్లీ హిల్స్లో 4 అంటే సుమారుగా 15 మందిని పట్టుబడ్డారు. అయితే వీరిలో ఎవరున్నారనేది ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. మరోవైపు అసలు ఇప్పటికే యాంటీ నార్కోటిక్స్ విభాగం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ డ్రగ్స్ని అరికట్టేందుకు ముందుకు వెళ్తోంది. కానీ అదే స్థాయిలో డ్రగ్ పెడ్లర్లు మాత్రం, అంటే ఎవరైతే ఇక్కడ అమ్మకాలు చేపట్టారో ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ డ్రగ్స్ అమ్మకాలు చేపడుతున్నారు. అదే స్థాయిలో కొన్ని సంపన్న వర్గాలకు సంబంధించినటువంటి ధనికుల బిడ్డలుగానే చెప్పొచ్చు. డెఫినెట్గా వాటికి వ్యసనపరులైనటువంటి కొంతమంది ధనికుల పిల్లలే ఇటువంటి డ్రగ్స్ సేవిస్తున్నారు, డ్రగ్స్ని వినియోగిస్తున్నారు, డ్రగ్స్ని వారంతా కూడా కన్జ్యూమ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి పెద్ద ఎత్తున వారికి సమాచారం రావడంతో పలు పబ్లపై మెరుపు దాడులు చేస్తున్నారు. ఇంతటి స్థాయిలో ఈ మెరుపు దాడులు జరుగుతున్నప్పటికీ డ్రగ్స్ మాత్రం నివారించడం లేదు. డ్రగ్స్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వదిలిపెట్టడం లేదు. యథేచ్ఛగా వాళ్ళు కొనసాగిస్తూనే ఉన్నారు. సో డెఫినెట్గా కొంత శిక్షలు కఠినమైతే తప్ప, అంటే ఇటు సేవించిన వారితో పాటుగా అటు పెడ్లర్స్కి కూడా శిక్షలు కఠినమైతే తప్ప వారికి బహుశా వాళ్ళంతా కూడా చాలా తేలికపాటుగా తీసుకుంటున్నారు. మహా అయితే మనం సేవిస్తున్నాము, మహా అయితే ఒక నెల 2 రోజుల పాటుగా మనం జైల్లో ఉంటాము, తర్వాత అనారోగ్య కారణమో లేకపోతే బెయిల్ పైన బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టుగా చాలా తేలికపాటిగా సునాయాసంగా దీన్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా కొన్ని కేసుల్లో మనం చూసాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వారు బహుశా అదే రకంగా ఆలోచించి ఉంటారు. సో డెఫినెట్గా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ద్వారా ఎవరైతే పాజిటివ్ వచ్చిందో ప్రభుత్వం, అంటే కొన్ని వర్గాలు కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా దీనిపై మెడికల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, సామాన్య ప్రజలు కూడా అనుకుంటున్న అంశం ఏంటంటే డెఫినెట్గా శిక్షలు కఠినతరం అయితే కనుక దీనికి కొంత అరికట్టే అవకాశం ఉంటుంది. సో అటువంటి దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలంటే కూడా కొంతమంది సలహాలు సూచనలు చేస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా డ్రగ్స్ నివారణ చర్యలే మనకు కనబడుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో అదే స్థాయిలో కూడా డ్రగ్స్ కేసులు నమోదవుతున్నాయి. 2 పబ్బుల్లో వేరువేరులో చోట్ల జరిగినటువంటి మెరుపు దాడులకు సంబంధించి 15 మంది పట్టుబడ్డారు. వారికి సంబంధించి వివరాలు తెలియాల్సి